హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కుకింగ్ స్టైల్. నేను మీ రాణి ఎర్రన్శెట్టి. ఈరోజు పుదీనా నిలవ పచ్చడి చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే 10 రోజుల వరకు కూడా ఈ చట్నీ అనేది ఫ్రెష్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అది ఎలాగో నేను ప్రాసెస్ అంతా కూడా వీడియో చూపిస్తూ చెప్తానండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అదంతా కూడా చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇలా 4 పుదీనా కట్టలు తీసుకుని వాటిని బాగా శుభ్రం చేసుకుని 4-5 సార్లు వాటర్తో కడుక్కుని ఇలా బియ్యం వడదేవుకునే జల్లెడు ఉంటుంది కదా, దానిలో వేసుకుని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే దానిలో ఏమైనా వాటర్ ఉంటే అవన్నీ కూడా కిందకు వచ్చేయాలి. మనం వాటర్తో గనక చట్నీ చేసినట్లయితే ఎక్కువ నిలవ ఉండదు. అందుకే అది అలాంటి జల్లెడలో పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఒక గిన్నెలో వాటర్ పోసుకుని దానిలో నానబెట్టుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నట్లయితే దానిలో ఉన్న కాడలన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. అవన్నీ తీసి పక్కన పెట్టేసుకుని చింతపండుని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. అలా కడిగినట్లయితే దానిలో ఇసుక అలాంటిది ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఇలా కడుక్కుని పక్కన పెట్టుకున్నాం కదా, దీనిలో చింతపండు అనేది ఈజీగా నానుతుందండి. ఇప్పుడు కళాయి తీసుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని అవన్నీ కూడా స్టవ్ వెలిగించుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పుదీనా ఆకులు వాటర్ అన్నీ వచ్చేసి ఫ్రెష్గా వచ్చినాయి కదా, ఇప్పుడు కళాయి తీసుకుని ఆ ఆకులన్నీ కూడా కళాయిలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఎందుకంటే దానిలో కొంచెం ఆకుకూరలో పచ్చిదనం అనేది ఉంటుంది కదా, అదంతా కూడా ఫ్రై అయిపోవాలి. వాటర్ అన్నీ కూడా ఎవాపరేట్ అయ్యి ఆకులు చక్కగా వడిలిపోవాలండి. అంతవరకు కూడా ఫ్రై చేసుకుని ఒక గరిటె ఆయిల్ పోసుకుని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. దానిని కూడా చల్లారనిద్దాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దానిని తీసి ఒక గిన్నెలో వేసేసుకుందామండి. అదంతా కూడా పక్కన పెట్టుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం డ్రై రోస్ట్ చేసుకున్న మెంతులు, ఆవాలు, నువ్వులు, జీలకర్ర ఉంది కదా, దానిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మెత్తని పౌడర్ లాగా అవ్వాలి, అంతవరకు గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాం. ఆ పౌడర్ అంతా కూడా ఒక బౌల్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, దానిని కూడా ఆ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి పులుసు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇలా బియ్యం వడదేవుకునే జల్లెల్లో వేసుకుంటే అదంతా గుజ్జు అంతా కూడా ఆ పులుసు అంతా కూడా కిందకు వచ్చేస్తుంది, ఒక గిన్నెలోకి వచ్చేస్తుంది. దానిలో ఉన్న కాడలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అలా స్పూన్తో అలా చేసుకున్నట్లయితే ఆ చింతపులుసు అనేది ఈజీగా కిందకు వచ్చేస్తుంది, వేస్ట్ అవ్వకుండా ఎక్కువగా వస్తుందండి. అలా తీసుకున్న దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. గల్లుప్పు వేసుకుని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అదంతా కూడా పులుసులో కలిసే వరకు బాగా కలుపుకుని స్టవ్ ఆన్ చేసుకుని కళాయిలో ఒక గరిటె ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఈ పులుసు అంతా కూడా ఆయిల్లో వేసుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ALL ఆల్ అని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. మీరు కుక్ చేసి మీ ఫ్యామిలీకి కూడా సర్వ్ చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్తో, చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపిస్తానండి. రెసిపీస్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇలా పులుసు అంతా కూడా ఉడుకుతుంది కదా, ఆయిల్ అంతా బాగా బయటికి రిలీజ్ అవ్వాలండి. దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఓన్లీ పులుసు చిక్కబడాలి. అంతవరకు కూడా ఉడికించుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పుదీనా ఆకులు చల్లారాయి కదా, వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. దానికి సరిపడా గల్లుప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా ఇలాగే బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్ టైట్గా తిరిగినా సరే అలాగే గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కూడా వాటర్ యూజ్ చేయకూడదు. వాటర్ పోసామంటే చట్నీ అనేది నిలవ ఉండదండి, త్వరగా పాడైపోతుంది.
అందుకే వాటర్ లేకుండా దానిని గ్రైండ్ చేసుకుని మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా, దానిని ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. ఆ పులుసు పుదీనా పేస్ట్లో కలిసిపోవాలి బాగా. అది ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ మొత్తం కూడా అలా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, మిగిలిన పులుసు అంతా కూడా అలా వేసేసుకుని మిక్సీ జార్లో రెండు కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన తర్వాత అదంతా కూడా ఒక ఖాళీగా ఉన్న గిన్నెలో పెట్టేసుకోవాలండి. అదంతా ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర, నువ్వుల పొడి ఉంది కదా, అదంతా దానిలో వేసేసుకుని టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్లు కారం వేసానండి. అలాగే సాల్ట్ కూడా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మనం చట్నీ మొత్తం రెడీ అయిన తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ముందుగా ఎక్కువగా వేసుకోకండి, కొంచెం వేసుకోండి. అలా నేను 2 స్పూన్లు వేసాను. మనం పుదీనాకులు గ్రైండ్ చేసినప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా, అలాగే చింతపండు ఉడికించినప్పుడు కూడా సాల్ట్ వేసాం. అందుకే కొంచెంగా సాల్ట్ వేసుకుని కలుపుకోండి. ఇంకా గ్రైండ్ అయిందంతా కూడా ఆ బౌల్లో పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని పోపు రెడీ చేసుకుందామండి. 2 గరిటెల ఆయిల్ పోసుకుని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, టేబుల్ స్పూన్ సాయి మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 10 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. పోపు అనేది కరెక్ట్గా ఫ్రై అవ్వాలండి, మాడనివ్వకూడదు. ఇప్పుడు కరివేపాకుని కడుక్కుని ఇలా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. అలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ అనేది చట్నీకి టేస్ట్ బాగా వస్తుంది, అలాగే డైజెషన్ కూడా చక్కగా ఈజీగా అయిపోతుంది. అందుకే ఇంగువ మాత్రం ఖచ్చితంగా వాడాలండి. అలా వేసుకున్నాం కదా, పోపు రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో ఆ పోపు అంతా కూడా కలిపేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి పుదీనా నిలువ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.